హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, చక్కటి ఆదివారం చిక్కటి పులుసు గుమగుమలాడుతూ పూర్తి మసాలాలతో అండ్ కర్రీ పాయింట్లో ఈ ఫామ్లోనే పాటిస్తారు. మేమైతే పొద్దున్నే ఇలా వాగు దగ్గరికి వెళ్ళిపోయాము. 4 రోజుల నుంచి పూర్తి కుండపోత వర్షం. సో వాగులన్నీ పొంగుతూ ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో చేపలు కొట్టుకొస్తున్నాయి. సో మంచి చేప కోసం అండ్ పర్ఫెక్ట్ రుచి కోసం ఇలా మేము వాగు దగ్గరికి వెళ్ళాము. వాళ్ళు ఇలా చేపలు పట్టారండి. మాకైతే ఇది గడ్డుమోసు చేప అంట. సో మాకు ఇది దొరికింది. చాలా బాగుంది చూడడానికి కూడా. అండ్ మేము అది అక్కడే కొట్టించేసి ముక్కలుగా కోయించి తెచ్చేసి క్లీన్ చేసేసాను అనమాట. బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఒక మిక్సీ జార్లో పెద్ద ఉల్లిపాయ ఇలా ముక్కలుగా చేసేసుకొని టమాటా కూడా పెద్దగా ఉండేది తీసుకోండి. 2 పచ్చిమిర్చి వేసి చక్కగా గ్రైండ్ చేసి పేస్ట్ చేసేయండి. ఆ తర్వాత మందంగా ఉన్న ఒక కడాయిలో ఒక 3 నుంచి 4 గరిటెల ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా మిశ్రమాన్ని ఆ ఆయిల్ బాగా మరిగిన తర్వాత వేసేయండి. అయితే మంట మీడియం ఫ్లేమ్లో ఉండాలి, హైలో ఉండొద్దు. ఈ మీడియం ఫ్లేమ్లో వేసి చక్కగా తిప్పుతూ ఉండండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఒక చెంచాడు అంటే పెద్ద చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇది ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకోవాలి, అప్పుడే మంచి రుచి ఉంటుంది. సో దీన్ని వేసిన తర్వాత మూత పెట్టేసి చక్కగా ఒక్క 10 నిమిషాలు వదిలేశారంటే ఇలా ఆయిల్ పైకి తేలుతూ దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే 2 చెంచాల కారం, 1/2 స్పూను పసుపు, ఈ గరం మసాలా నేనే తయారు చేసుకున్నాను. సో ఇది ఎలా చేయాలి అనేది నేనైతే వీడియో చేసి పెడతాను. ఇది బాగా 1/2 స్పూన్ వేసుకున్నా కూడా చక్కటి ఘాటుగా ఉంటుంది ఇలా చేస్తే. సో ఆ తర్వాత బాగా కలుపుకొని ఇవి చింతపండు ముందుగానే నానబెట్టుకొని ఇలా పులుసుగా తీసేసుకోవాలన్నమాట. అది యాడ్ చేసుకొని చక్కగా కలిపేసి మూత పెట్టి మరగనిచ్చేయండి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసేయండి. ఇలా ముక్క బాగా ఆ మిశ్రమంలో మునిగేలాగా లోపలికి ఇలా ఒక్కసారి పెట్టేస్తే లోపల ఈ మన పులుసుతో పాటు చక్కగా ఉడుకుతుంది. ఇలా పెట్టుకొని ఒక్క పావు గంట సేపు మీడియం ఫ్లేమ్లోనే అలానే ఉడికించేయండి. అలాగే తలకాయ ఒకవైపు ఉడుకుతుంది కదా, రెండో వైపు కూడా టర్న్ చేసేసుకొని కొద్దిగా పులుసు ఆ తలకాయ మీద కూడా వేయాలి. సో ఎందుకంటే పులుసు ముక్కకు పట్టడం కోసం. ఇలా వేసిన తర్వాత మూత పెట్టకూడదండి. మూత పెట్టకుండానే ఒక్క 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం నుంచి సిమ్లో పెట్టేయండి, అంటే లో ఫ్లేమ్లో పెట్టేయండి. అంతే, చక్కగా గుమగుమలాడుతూ చక్కటి చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. మంచి గ్రేవీ కూడా ఉంటుంది, అలాగే పీస్ కూడా సూపర్గా ఉడికిపోయి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది ఈ చేప అనే కాదు, ఏ చేప అయినా కూడా ఈ పద్ధతిలో చేస్తే చక్కగా మసాలా కర్రీ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు చేయవచ్చు. చూడండి ఎంత చక్కగా రైస్లోకి గ్రేవీ ఎంత బాగుందో కదా. మరి ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.